హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత వ్లాగ్స్. సమ్మర్ హాలిడేస్లో ఇంటి దగ్గర ఉండి మా పాప నా ప్రాణం తింటుంది, మిరపకాయ బజ్జీలు చేయి మమ్మీ అని. అందుకే ఈరోజు ఆ ప్రిపరేషన్లో ఉన్నాను. ముందుగా చూడండి, బేసిన్ పౌడర్ తీసుకున్నాను. దీనికన్నా ముందు మనం చేసుకోవాల్సిన ప్రిపరేషన్ ఏంటో తెలుసా? ముందుగా కొద్దిగా చింతపండు, ఒక గుప్పెడు పల్లీలు, దాంట్లోకి ఇది వాము, ఇది వేసి వీటిని నానబెట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇది మిరపకాయల్లోకి స్టఫింగ్ కోసం ఇది పెడితే బజ్జీ చాలా టేస్టీగా వస్తుంది. ఇదే అసలు సీక్రెట్ బజ్జీలోకి. ఇప్పుడు పిండిని కలుపుకుందాం. దీంట్లోకి కొద్దిగా ఉప్పు, ధనియా పౌడర్, కొద్దిగా కారం, ఇది వాము అండి. దీంట్లోకి మస్ట్ అండ్ షూర్గా వేసుకోండి. ఇలా చేతులతో ఇలా నలిచి దీంట్లో వేసేయండి, అంతే. ఇది బాగా మిక్స్ చేయండి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకుందాం. చూసారుగా, ఇలా కొద్దిగా జారుగా కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. పిండి బాగా నానుతుంది. ఇలా మనము లోపల స్టఫింగ్కి పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ మిరపకాయలకు ఇలా పెట్టేసుకోవాలండి. వీటిని పెట్టుకున్న తర్వాత పిండి ఒక హాఫ్ అన్ అవర్ నానింది. ఇలా గిన్నెలో ఈ ముంచితే ఇది మునగట్లేదు కదా, దీనికి కూడా ఒక చిన్న ట్రిక్ ఉందండి. నేను అదేమిటో చెప్తాను ఇప్పుడు. ఈ మిరపకాయల్ని గిన్నెలో ఇలా మునిగితే పిండి ఎక్కువ ఉన్నా కానీ ఈ మిరపకాయ ఇలా మునగదనమాట. దానికోసమని ఇలాంటి ఒక గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్లో పిండి వేసేయండి. ఇప్పుడు ఇక ఎంత పెద్ద మిరపకాయ అయినా ఇదిగో ఇలా ముంచితే మొత్తం మిరపకాయకంతా పిండి పట్టేస్తుందండి. మిరపకాయలకు ఇలా లోపల పల్లీలు, చింతపండు, వాము కలిపి ఆ పేస్ట్ని ఇలా రెండుగా చీల్చుకున్న మిరపకాయలకి ఇలా స్టఫింగ్ లాగా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇలా ఒక్కొక్క మిరపకాయని ఇలా ముంచుతూ వేడైన ఆయిల్లో వేస్తే ఇలా పిండిని గ్లాస్లో పోసుకుంటే ఇలా ఎన్ని మిరపకాయలకైనా అది మొత్తం పిండి మొత్తం నిండుగా పడుతుంది. మిరపకాయలు చివరి వరకు వచ్చినా కానీ ఈ పిండి సరిపోతుందండి. చూసారా, వేడి వేడి బజ్జీలు రెడీ. ఇవి సన్నగా పీలగా ఉన్నాయి అనిపిస్తుంది కదా మీకు.
నేను దీంట్లో అస్సలు అది సోడా వాడలేదండి. ఈ ఎండాకాలము ఈ సోడా వాడటము హెల్త్కి అంత మంచిది కాదు. అందుకని ఇలా సన్నగా పీలగా వచ్చాయి. అదే బండి మీద బజ్జీలు అయితే ఇంతలా వస్తాయి, ఎందుకంటే వాళ్ళు బాగా సోడా వేస్తారు. సో అది హెల్త్కి మంచిది కాదు, అందుకే నేను వాడదలుచుకోలేదు. ఇలా పక్కకి ఒక ఉల్లిపాయ పెట్టుకొని మిర్చీలు తింటూ ఉంటే ఆహా అద్దరిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాగే వేడివేడి బజ్జీలు పునుగులు అన్నీ చేసి పెడతాను. ప్లీజ్